3 టవర్లు నిర్మిస్తూ ఉన్నారు. కాజాగూడ మీన్స్ ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ కిందికి వస్తుంది. మాదాపూర్ డివిజన్ షేర్లింగంపల్లి నియోజకవర్గం. మరి కాజాగూడలో నిజంగానే ఏం జరుగుతుంది? కాజాగూడలో కబ్జా అవుతున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది ఒకటే ఉన్నదా అంటే అనేక రకాల చెరువులను చెరబట్టిండ్లు, అనేక రకాల చెరువులను చెరబట్టింది. ఇది ఒక్క చెరువు కాదు. మరి దీనిపైన ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ జరగదు? ఎవరికి అక్కడ ఎవరిని వాడు ముట్ట చెప్పిన తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. దీనిపైన ప్రభుత్వమే ఫోకస్ పెట్టి ప్రతి చెరువును కాపాడుతామని హైడ్రా ముందుకు వచ్చింది కదా. మరి హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఉప్పల్ చెరువు, నల్ల చెరువు మధ్యలో గుడి కట్టి మధ్యలో రోడ్ వేసుకొని వెనకాల 10-20 ఎకరాలు కబ్జా చేస్తే హైడ్రా వచ్చి చూసినా కూడా అక్కడ అతిగతి లేదు. ఇక్కడ మియాపూర్ దగ్గర మియాపూర్ చెరువు ఉంటుంది, అల్మీన్ చౌరస్తాలో రైట్ సైడ్కి. ఆ చెరువు కబ్జాకు గురై మొత్తం రోడ్లేసి సర్వనాశం, చెరువు నామరూపాలు లేకుండా చేస్తూ ఉంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గుడ్డి గురాలకు పండ్లు తవ్వుతున్నాడా? హైడ్రా ఏమన్నా పండ్లు తవ్వుతుందా?